మీడియా మిత్రులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు దేవతి శ్రీనివాస్, మాది నిజామాబాద్ జిల్లా. నేను మొన్న పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నేను పోటీ చేశాను. ఇప్పుడు మరి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ఇప్పుడు బరిలో నేను నిలుస్తా ఉన్నాను. పార్టీ నుంచో లేదా మామూలుగా స్వతంత్ర అభ్యర్థిగా? అంటే స్వతంత్ర అభ్యర్థిగా అంటే బహుజన ముక్తి పార్టీ తరఫు నుండి ఎంపీగా నేను పోటీ చేశాను. ఇప్పుడు మరి గుర్తు అనేది ఉండదు, ఎమ్మెల్సీలో గుర్తు అనేది ఉండదు కాబట్టి పేరుతోనే ముందుకు పోవాలా. కాబట్టి పార్టీలు ఎవరైనా మద్దతు ఇస్తే తీసుకుంటాను, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు సాగుతాను. సో బహుజన ముక్తి అన్నారు కదా, సో వర్గీకరణ పైన మీ స్టాండ్ ఏంటి? వర్గీకరణ యాక్చువల్లీ సున్నితమైన అంశం. వాస్తవం చెప్పాలంటే అసలు వర్గీకరణ ఎందుకు వచ్చింది, ఈ టాపిక్ మనం తెలుసుకోవాలా. వాస్తవంగా రిజర్వేషన్ ఏ బేసిస్ లో వచ్చింది మనం తెలుసుకోవాలా. అంటే రిజర్వేషన్ కులాల పరంగా వచ్చిందా లేదా అంటరాని తరంతో రిజర్వేషన్ వచ్చిందా అనేది ముందు మనం గ్రహించాలా. వాస్తవంలో చాలా మంది తెలియదు ఏంటంటే కులం మీదకెళ్ళి వచ్చిందని అనుకుంటారు, కానీ అంటరాని మీద వచ్చింది. మరి గతంలో చూసుకుంటే చుండూరులో కానీ ఇంకా మిగతా ప్రాంతంలో కానీ ఇప్పుడు మొన్న కూడా సూర్యాపేటలో జరిగిన కులహత్య ఎందుకు జరిగింది అంటే ఊరు బయట ఉన్నతోని మేము సంబంధం కలుపుకోవాలా అని. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే రిజర్వేషన్ అనేది అంతరాంతరం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అప్పుడున్న మరి గొప్ప వ్యక్తులు అంబేద్కర్ గారు ఈ అంటరాని వారందరినీ కూడా ఒక షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ క్యాస్ట్ గా పెట్టి ఒక రిజర్వేషన్ ఇచ్చాడు. ఇప్పుడు రిజర్వేషన్ ని విడగొట్టాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే 57 ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రిజర్వేషన్ మరి వర్గీకరణ చేయండి, ఏ విధంగా చేయండి, శాస్త్రీయంగా చేయండి, రాజ్యాంగబద్ధంగా చేయండి. ఇప్పుడు నా జనాభా ఎక్కువ ఉంది, నా అన్నదమ్ములు ఉన్నారు, నాకు 2 కొడుకులు ఉన్నారు, నా అన్నకి 3 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు ఎవరెంత జనాభా ఉన్నదో అని అంటే మా తండ్రికి 2 పుట్టినాం అంటే 2కి సగం సగం రావాలా. ఇప్పుడు నా అన్న కొడుకు 3 ఉన్నారు, నాకు 2 కొడుకులు ఉన్నారు అంటే నా అన్న కొడుకు 3 ఆస్తులు, నాకు 2 ఆస్తులా? కరెక్ట్ కాదు కదా. నేనేమంటున్నానంటే రిజర్వేషన్ ఏ విధంగా చేయండి అంటే ఎస్సీ ఏ బిసిగా చేయండి. ఏలో 57 ఉపకులాలను పెట్టండి, అందులో మాల ఉపకులాలను, మాదిగ ఉపకులాలను పెట్టండి. బిలో మాదిగను, సిలో మాలను పెట్టండి. అయితే ఇప్పుడు ఉన్న 15% రిజర్వేషన్ ని పెంచుకుందాం. పంజాబ్ లో ఇంకా వేరే రాష్ట్రాల్లో పెంచుకున్నారు కదా, మన జనాభా కూడా పెరిగింది కదా. దాని ప్రకారం మనం 15 నుంచి 20% ఇంకా ఎక్కువ శాతం పెంచుకుందాం. పెంచుకొని సమానంగా పంచుకుందాం. ఎందుకంటే చెప్తున్నారు మాలలు ఎదిగిర్రు, తర్వాత మాదిగలు ఎదిగారు అని. మరి ఉపకులాలు ఎటుపోయారు? మరి మాలలు ఎదిగారని లేదు, మాలలే దొబ్బు తింటున్నారు అంటున్నారు కదా. సరే, మరి మాదిగలు తర్వాత స్థానంలో ఉన్నారంటున్నారు, ఒప్పుకుంటున్నారు కదా. మాలల తర్వాత మాదిగలు ఉన్నారనుకుంటున్నారు కదా. మరి ఉపకుల గురించి ఎందుకు మాట్లాడారు? మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నాను. నేనేమంటున్నా అంటే 57 ఉపకులాలను ఏల పెట్టాలంటున్నా. అప్పుడు ఏమైతే ఇప్పుడు ఎస్సీ అంటే మీరు కాదు, మీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైనా కూడా వాళ్ళు కూడా అసలు మీరు 57 ఉపకులాల గురించి ఓన్లీ మందకృష్ణ మాదిరి మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది చెప్పన్నా, కొందరు వ్యక్తులు మంచి మంచి పదవుల్లో ఉన్నారు, డబ్బులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదం. సామాన్యులు చెప్తే వినే స్థాయి అంటే వినే స్థాయి రాజకీయ నాయకులకు లేదు, దాన్ని ప్రొజెక్ట్ చేసే మీడియాలు కూడా లేవు. ఇప్పుడు మీలాంటి వ్యక్తులు ఇప్పుడు వచ్చారు ముందుకు. ఇప్పుడు నేను నా అంటూ సామాన్య వ్యక్తిని, నేను పబ్లిసిటీ కోసము టీవీ ఆఫీస్ దగ్గర, ఎన్టీవీ ఆఫీస్ దగ్గర పోయినా, ఇంకొన్ని ఆఫీస్ దగ్గర పోతే నువ్వు ఎవరో తెలియదు అంటున్నారు. నా మాట ఎట్లా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే ఎట్లా చెప్తాను? నేను నాకు వాయిస్ కావాలి కదా, నా వాయిసే మీరు. అంటే నేను మీకు చెప్తే మీరు ప్రజల దగ్గర తీసుకెళ్తారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎస్సీ ఏ రెల్లి, బి మాదిగా, సి మాల, డి వేరే ఉంది. రెల్లీలో ఎవరు లేరు, సో ఏమైపోతుంది? మాదిగకు పోతుంది. డిలో ఎవరు లేరు, మళ్ళా ఏకి వస్తుంది. ఏలో ఎవరు లేరు, మళ్ళీ బీకే పోతుంది. నేనేమంటున్నానంటే ఎస్సీ ఏలో ఈ 57 ఉపకులాలను పెట్టాలా, పెట్టేసి రిజర్వేషన్ ని పెంచుకొని సగం సగం పంచుకుందాం. మన అభ్యుత ఏంది? అరే ఉపకులాలు ఎదగాలంటే వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇద్దాం. ఇప్పుడు మందకృష్ణ మాది గారు ఏమంటున్నారంటే ఎవరి జనాభా ఎంతో వాళ్ళ ప్రకారం పంచుకుందాం అంటున్నాడు. దాని అర్థం ఏంది అంటే ఉపకులాలు లేనట్టు. ఇప్పుడు ఉపకులాలు తక్కువ ఉన్నారా కదా, శాతం ఉన్నా కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే మాల ఉపకులాలను, మాదిగ ఉపకులాలను తీసివేసి ఒక గ్రూప్ ఏలో పెట్టాలి అంటున్నా. దానివల్ల ఉపకులాలు మాలల కన్నా, మాదిగల కన్నా రానున్న రోజుల్లో వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు. అప్పుడు అందరం ఒకటే కదా. కానీ రిజర్వేషన్ విషయం గురించి మాట్లాడుతున్నారు సార్. అవును,
రిజర్వేషన్లు అనేవి మాలలకైనా మాదిగలకైనా ఆ. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి రిజర్వేషన్ అర్హుడైనప్పుడు అవును. ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తికి అలాగే వంశపారంపర్యంగా ఇవ్వాల్సిన అది అవసరం తప్పు, ఉంది. అది తప్పు. దాన్ని ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలంటే ఖండించాలా. ఇప్పుడు సామాన్యులుగా నువ్వు మాలా గాని నువ్వు మాదిగా గాని ఖండించాలా. ఒక వ్యక్తి ఉన్నాడు, తండ్రి రాజకీయంగా ఎదిగిండు, ఇది వారసత్వం కాదు కదా. అదే వాస్తవ రాజకీయాలు చేస్తున్నారు కదా. నేనేమంటున్నానంటే అటువంటి వ్యక్తులను పక్కన పెట్టాలంటున్నా. నేనేమంటున్నా సామాన్యమైన వ్యక్తులను, నీతి నిజాయితీ గల వ్యక్తులను, మానవతావాదులను, మంచి మనసుల వ్యక్తులను మీరు ముందుకు తీసుకురావాలా బయటకు అంటున్నా. ఒకే కుటుంబం పరిపాలిస్తున్నది, ఎన్నెదురు పరిపాలిస్తుంది? ఇప్పుడు తండ్రి పరిపాలించండు, కొడుకు పరిపాలిస్తున్నాడు, మనవడు పరిపాలిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి ఏంటంటే ఒక వర్గమే ఎదుగుతుంది తప్ప ఇప్పుడు అంటున్నారు మాలో దెబ్బతింటున్నారు. ఎవరు దెబ్బతింటున్నారా? డబ్బున్నోడు దెబ్బతింటున్నాడు, సామాన్యులు దెబ్బతింటున్నారు కదా. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఒక్క వ్యక్తిని పెట్టుకొని మాలందరినీ తిరుగుతున్నాడు. అది ఎంతవరకు న్యాయం? మొన్న ఒక సోదరుడు, బీసీ సోదరుడు విఠలరావు మాలను ఏమన్నాడు, ఉద్దేశించి ఏమన్నాడు? ఆల్రెడీ మనువాడు అంటున్నారు, ఇంకోటి మాఫియా అంటున్నాడు, రాజ్యాంగానికి విరుద్ధమైన శక్తులు అంటున్నాడు, అంటే స్మగ్లర్లు అంటున్నాడు. అంటే మేము ఎవరిని దోచుకున్నామబ్బా? దోచుకున్నది ఉండోడు. మాలలో కూడా సంపన్న వర్గం ఉన్నది, లేని వర్గం ఉన్నది. దోచుకుంటున్నది ఎవరు అంటే ఒక్కరిని బట్టి మిగతా మాలలో పెడతారా? ఆ బిడ్డలు గారు అన్నది ఆ దోచుకున్న వాళ్ళని పేరు పెట్టాను ఏమంటున్నా, నేను కూడా సపోర్ట్ చేస్తా. కంటే వాళ్ళిద్దరికి అసలు ఇరు వర్గాలకి మధ్య ఒక సహజ కుదిరే మార్గాలు ఆలోచించట్లేదు. ఎందుకంటే చెప్పన్నా ఇక్కడ ఏమన్నా వాళ్ళు నడిపించే వ్యక్తులు కరెక్ట్ వ్యక్తులు లేరు. ఇప్పుడు నేను ఒకటే మాట అంటన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ ని తీసేస్తామన్నది ఎవరు? సరే, ఇప్పుడు బీజేపీ ఉంది, కేంద్రంలో ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చిందన్న? పార్లమెంట్ లో చెప్తారు అసలు సపోర్ట్ ఎవరికి తెలియదు. పెట్టిండ్రు, బిల్ పాస్ అయిపోయింది, రిజర్వేషన్ వచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినప్పుడు మరి రిజర్వేషన్ బిల్ ఎందుకు తీసుకురారు మీరు? మీకు అధికారం మీకు ఉంది కదా, ఎందుకు తీసుకురావట్లేదు? అంటే ఎవరిని మోసం చేయడానికి, అంటే ఎవరి మధ్య మీరు తాకలాడ పెట్టడానికి ఇస్తున్నారు మీరు? అంటే మాల మధ్యలో విడగొట్టి ఒక వర్గాన్ని మీ ఓటు బ్యాంక్ చేసుకోవాలనుకుంటున్నారా? రిజర్వేషన్ పెంచే హక్కు రాష్ట్రాలకు ఉంది, చాలా రాష్ట్రాల్లో కూడా చట్టం లేకుండా సుప్రీం ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, రిజర్వేషన్ చేయాలంటే ఏం చేయాలన్నా? కులగణన చేయాలి కదా. ఇప్పటి వరకు మాలలు ఇంతమంది అని సెన్సెస్ ఉన్నదా మన దగ్గర? ఉన్నదా? రాష్ట్ర ప్రభుత్వం చేసే హక్కు ఉన్నదా? 2014 లో బీజేపీ కూడా పనిచేయలేదు, చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, చేసింది, సమగ్ర సర్వే చేసింది. ఏం చేసింది? హైకోర్టు కొట్టేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం వరకే, అంటే వాళ్ళు మరి వాళ్ళ ప్రజలకు కావాల్సిన అంటే ఏమంటారు దాన్ని, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కొరకే వాళ్ళు చేసుకున్నారు తప్ప ఇది అన్నిటికీ వర్తించదు. ఇప్పుడు ఒకవేళ వర్గీకరణ చేయాలంటే కులగణన చేయాలా? ఇంతవరకు కూడా కులగణన చేసినప్పుడు ఎస్సీలను రాశారు కానీ మాలలు ఇంత, మాదిగలు ఇంత అని జనాభా లెక్కలు లేవు. వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? మాదిగలం 80% ఉన్నాము, మాలలు 10% ఉన్నాము, ఎట్లా చెప్తారు వీళ్ళు? ఎవరిచ్చారు లెక్కలు? అంటే ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారా? అరే ఆ లెక్కలు లేవన్నా. నేనేమంటున్నా అంటే నిజం ఒప్పుకోవాలి మనం, ఆ లెక్కలు తీయాలా. తీయాలంటే ఎవరు తీయాలా? రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వం తీయాలా. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు కులగణన చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు అంటే కులగణన చేస్తేనేమో బీసీలు విడిపోతారట, మరి ఎస్సీ వర్గీకరణ చేస్తే ఎస్సీ విడిపోరా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ అన్యాయము? ఎవరు? బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో చేయాలి కదా. ఎందుకు అంటే చూడు, మీరు ఒకరు అర్థం చేసుకోవాలా, బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో మాదిగలు ఒప్పుకోవట్లేదు వర్గీకరణకు. ఎందుకు మరి? ఎందుకు ఇక్కడనే ఎందుకు అడుగుతారు? ఎందుకంటే అందరు తెలుసు మందకృష్ణ మాదిగ గారు, నేను రెస్పెక్ట్ చేస్తా, ఆయన ఏజెంట్, బీజేపీ ఏజెంట్. గత ఎన్నికలను మనం చూస్తాం కదా, డైరెక్ట్ గా బీజేపీ ఓటు ఏమని చెప్పిండు. మరి ఇంకేందబ్బా, ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ. అన్న నేనేమంటానంటే ఐక్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చు. అది మీడియా మిత్రులు అయినా సరే. అన్న నేను ఒకటే చెప్పుకుంటా, ఏమంటానంటే ఈ సంపద పక్కన పెట్టండి. నేను మొన్న ఒక ఫోటో చూసా అన్న, ఒక మాల సోదరుడు, మంచి గాయకుడు, మంచి మాటలు మాట్లాడే వ్యక్తి, మాదిగా సమాజ వర్గం నుంచి ఒక వ్యక్తి, ఆయన కూడా మంచి పాటలు పాడే వ్యక్తి. ఏ ఊరు సోమన్న అయితేనేమి, ఇటు రంజల్ రాజేష్ అయితేనేమి, మణికొండల ఇద్దరు కలిసి ఫోటో దిగి పెట్టారు. ఇది ఏ సంకేతం అన్నా? అంటే మీరు స్టేజ్ పైకి వచ్చినప్పుడేమో నువ్వేమో రంజల్ రాజేష్ ఏమో మందకృష్ణ తిడతాడు, మాదిగలు తిడతాడు,
ఏ సోమన్న ఇంకా సుక్క నరసింహ వీళ్ళందరూ కూడా మాలను తిడతారు, స్టేజ్ మీదనేమో మీరు తిడతారు. మీరు ఇండివిజువల్ కలిసినప్పుడు ఒకరినొకరు అన్న మరి ఏం చూపిస్తున్నారు అన్న, ఏం చూపిస్తున్నారు మీరు? వ్యవస్థపై పోరాడితే కళాకారులుగా కలుసుకుంటారు అన్న నేనేమంటున్నా అంటే ఇప్పుడు కళాకారులు కలుసుకొని తప్పేం లేదు, కానీ ఏమంటున్నా కళాకారులు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? మీరు మాలా మధుని కలిపే మెసేజ్ ఇవ్వండి. మానవ సంబంధం ఉండాలన్నా, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు ఎట్లయితే సున్నితమైన అంశము. రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారన్నా, ఇప్పుడు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసి నువ్వు మాలను రెచ్చగొట్టి మాదిగలను రెచ్చగొట్టి నువ్వు ఇప్పుడు ఇద్దరం కలిసి మేము కూర్చుని చాలా అలలు బయట చేసుకుంటామంటే ఎట్లా ఉంటది? అవునన్నా, ఇప్పుడు కోర్టు కూడా ఏందన్నా, కోర్టు కూడా మనం అర్థం చేసుకోవాలా. కోర్టు చేయమని ఆర్డర్ ఇచ్చిందా? ఆర్డర్ చేయమని ఇచ్చిందా? వాస్తవంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రానికి అధికారం లేదన్నా. వాళ్ళు చేయాలంటే రాజ్యాంగబద్ధం చేయండి. బీజేపీ అధికారంలో ఉన్నది, వాళ్ళకు ఎంపీ సీట్లు ఉన్నాయి, రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పరిపాలిస్తున్నారు. మీరు పెట్టండి, బిల్లు పెట్టండి, మీరు పాస్ చేసుకోండి, తప్పేమున్నది అక్కడ. నేను ఏమంటున్నానంటే దయచేసి ఈ సున్నిత విషయాల్లో ఒక ఎస్సీగా అంటే ఐక్యమత్యంగా ఉన్న వ్యక్తులను విడగొట్టకండి. ఒకవేళ అంటే మీరు నిజంగా ఉపకులాల మీద ప్రేమ ఉంటే ఉపకులాలతో అంటే మీతో పాటు ఉపకులాలు కూడా సమానంగా స్థాయి ఇవ్వండి. ఎస్సీ ఏబిసిగా డివైడ్ చేసి సమానంగా రిజర్వేషన్ పంచండి అంటున్నా. నేను ఒక్కరు తినడం కాదు, అందరం పంచుకొని తింటామని నేను అంటున్నా. ఇది అంటే మనం కూడా ఎవరికి అవును ఎందుకు ఇప్పుడు ఎందుకు న్యాయం కాదంటన్నా? ఒక మాట చెప్తా. ఇప్పుడు మాదిగలు ఏమంటున్నారు సోదరులు, మాలలు దొబ్బి తింటున్నారు అంటున్నారు, దోచుకు తింటున్నారు అన్నారు. అని ఎట్లా దోచుకో తింటున్నారన్న ఒక మాట. అంబేద్కర్ ఏం చెప్పిండు? అవును, జనాభా ప్రాతిపదికన ఎవరి సంబంధించిన వాటా వాళ్ళకి ఉండాలన్నాడు. అవును, దాన్ని వ్యతిరేకించినట్టే కదా మరి. కాదన్నా, ఇప్పుడు ఎస్సీలందరినీ ఒకే షెడ్యూల్ ఎందుకు పెట్టిండు అన్న? అంబేద్కర్ గారు ఎస్సీలందరినీ ఒక షెడ్యూల్ ఎందుకు పెట్టిండు? వేరే వేరే పెట్టొచ్చు కదా. ఆయనే మరి అంత అన్ని డిగ్రీలు చేసిన గొప్ప వ్యక్తి ఆనాడే మరి అరే వీళ్ళు ముందుకు పోతారు వీళ్ళు ముందుకు పోరు అని చెప్పేసి ఏబిసిలుగా ఆయన డివైడ్ చేసి చెప్పొచ్చు కదా. చేయలేదు కదా. దాని అర్థం ఏంటంటే అరే వీళ్ళు అంటరని వారు, ఊరికి బయట ఉన్నవారు, వీరందరూ ఐక్యంగా ఉండాలా, ఐక్యంగా ఉండి ముందుకు పోవాలా, సామాజికంగా రాజకీయంగా ఎదగాల, ఆర్థికంగా కూడా ఎదగాలని. అది నేనేమంటున్నా అంటే ఇక్కడ ఆర్థికంగా ఎదిగే వాళ్ళు మర్చిపోతున్నారు కదా, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. నేనేమంటానంటే ఒకటే విషయం చెప్తాను. నేనేమంటానంటే ఎవరైతే ఉపకులాలు ఉన్నాయో వాళ్ళు మాలలు మాదిరి ఉన్న స్థితిలో వీళ్ళు లేరన్నా. ఒక ఐపీఎస్ కానీ ఒక ఐఏఎస్ కానీ ఉన్నత ఉద్యోగాలు వీళ్ళు లేరు. కాబట్టి నేనేమంటానంటే ఒక 5-10 years వాళ్ళకు సమానంగా పంచండి. ఆ తర్వాత వాళ్ళు మనతో పాటు సమాన స్థాయికి వచ్చారనుకో అప్పుడు మీరు ఏమన్నా చేసుకోండి. అది ఎందుకంటే నాకేమనిపించింది అంటే మనం అందరం అన్నమూలం కాబట్టి సమానంగా పంచుకోవాలని నేను అంట. ఇప్పుడు నేను ఉన్నాను, మా అన్న ఉన్నాడు, మా అన్న చదువుకోలేడు, నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా. మా అన్న అరే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, ఆస్తంతా నేను తీసుకుంటాను, ఎంతవరకు కరెక్ట్ అన్న? నువ్వు చదువుకోతున్నాడా? నా తండ్రిని చదువుకోమంటే నువ్వు చదువుకోలేదు, నేను చదువుకున్నా. ఇప్పుడు అంతే అదే కదా. నేనేమంటున్నా అంటే అన్న, ఇప్పుడు మనల్ని మొన్న ఒక మెదక్లో ఒక వార్త చూసినా, ఇద్దరు అన్నదమ్ములు సాఫ్ట్వేర్ జాబ్లు చేస్తున్నారన్న. ఊరికి వస్తే మీరు దప్పులు కొట్టకపోతే వెలివేశారన్న. వాడు చదువుకున్నాడన్న, ఎందుకు దప్పులు కొడతాడు? ఎందుకు వెలివేశారన్న? మరి ఊరంతా వెలివేశారు, ఎందుకు వెలివేశారు? లేదు కదన్నా. ఇప్పుడు కులవృత్తులు తీసుకొచ్చింది ఎవరు? అగ్రవర్ణాలు. మనం ఇప్పుడు సమాజం మారుతున్నది, ఆ మారుతున్న క్రమంలో మనం కూడా మారాలి కదన్నా. ఇప్పుడు మనం ఏమంటారంటే ఇప్పుడు కులం అన్న, ఇప్పుడు మనం ఆర్థికంగా ఎదిగిన సామాజికంగా ఎదిగిన రాజకీయంగా ఎదిగిన ఇంకా మాలోడా మాది కూడా తిడుతున్నారన్న పేర్లు పెట్టి, ఇంకా ఊర్లో తిడుతున్నారన్న. అరే మొన్న వనస్థల పూర్వం చూడలేదన్న, ఎస్సీలకు రెంట్లకు ఇవ్వబడదు అని చెప్పారు. హైదరాబాద్ లో అన్న మనం ఎక్కడ పోతున్నాం, ఏ సమాజంలో పోతున్నాం? ఆదిలాబాద్ అటు పోతే మాల మాదిగోడు అటు సొంత గ్లాస్ తీసుకొని పోయి ఛాయ్ తాగాల. ఎక్కడ ఉన్నామన్నా మనం? ఇప్పుడు మనం ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. ఈ సో కాల్డ్ మాలల్లో కొంతమంది, మాదిగలు కొంతమంది వాళ్ళు రెచ్చగొట్టిన వ్యాఖ్యలకు సామాన్యమైన నా ఎస్సీ ప్రజలు బలవుతున్నారు. దీని గురించి ఎవరు మాట్లాడాడు? వీళ్ళు రెచ్చగొడుతున్నారు, వీళ్ళకి అమాయక ప్రజలు. వీళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పండి. మీరు వర్గీకరణ చేస్తే ఏం లాభం అవుతుంది అన్న? ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళైనా కూడా అన్న మీ జాతి కోసం ఏం చేశారంటే మీ దగ్గర క్వశ్చన్ ఆన్సరే లేదు అన్న. ఎవరు మాత్రం ఎదుగు ఉపయోగం ఏందన్న? అన్న ఒకటి చెప్తా నేను. ఇప్పుడు ఎవరైతే ఫలాలు తిన్నారో
వాళ్ళు మర్చిపోయారు అన్న, మరి అదే అంటున్నా, మరి మర్చిపోయారు వాళ్ళు. అలాంటి వాడి మీద మీరు పోరాటం చేయండి అన్న వాళ్ళని ఇప్పుడు వాళ్ళని వాళ్ళకి సిగ్గు వచ్చేటట్టు చేయండి అన్న. ఇప్పుడు వాళ్ళకి సిగ్గు రావాలంటే ప్రజలందరూ కూడా ఏకం కావాలన్నా, ఐక్యం కావాలా. నేను ఏమంటున్నా అంటే వాళ్ళందరినీ కూడా యాక్చువల్ ఏంటంటే వాళ్ళ ఇళ్ళను ముట్టడించాలా. వాళ్ళ ఇళ్ళని ముట్టడించి ఫస్ట్ ఇప్పుడు సోకాల్ మేధావులు మొన్న వరకు ఎక్కడు కూడా ఎందుకు మాట తీయలేదన్నా? ఒక్క మేధావు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. దీన్ని మనం అర్థం చేసుకోలేదు ఏంటంటే వాళ్ళు మంచిగా చదువుకున్నారు, రిజర్వేషన్ ద్వారా మంచిగా చదువుకున్నారు, ఆర్థికంగా ఫుల్ సెటిల్ అయ్యారు. ఇప్పుడు నేను నా భార్య పిల్లలు మంచి హ్యాపీగా ఉన్నాం, వీళ్ళతో మాకేంది అన్నట్లు పట్టనట్లు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సమాజం కళ్ళు తెచ్చుకోవాలా. లేదు, ఐక్యమత్యం లేదు. అరే ఇప్పుడు పే బ్యాక్ టు ద సొసైటీ అన్న, పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలా. ఇప్పుడు రిజర్వేషన్ మీద చదువుకున్నాడు, మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాడు, ఏం చేయాలన్నా? లేనోడికి వాడి టైము డబ్బులు కొద్దిగా 5% సమయం కేటాయించచ్చు కదన్నా. లేదు, వాడు ఎదిగితే నన్ను ఎవరు గుర్తిస్తాడు? గుర్తించాడు. కాబట్టి ఒక వ్యక్తి ఉంటే వాడు కిందికి లాగాలా, ఎవరు ఎదగొద్దు. ఒకే కుటుంబం ఎదగాల, ఒకే కుటుంబం పరిపాలించాలా, వాళ్ళే వెళ్ళాలా. ఇది ఎట్లున్నదంటే నెపోటిజం. ఎప్పుడంటే మీ దాంట్లో మీకే సఖ్యత లేదు అన్న. రానియారు అన్న, నేను ఉన్నట్టు మాట్లాడితే నా వాళ్ళ నా సమాజం నన్ను తిడుతుంది. అర్థమైందా? అటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. విలువలు లేవు. సమస్యకి పరిష్కారం ఎక్కడ? పరిష్కారం అన్న, పరిష్కారం ఏం లేదన్నా. పరిష్కారం ఏంటంటే ఒకటే, ఇప్పుడు ఎవరైతే ఈ 57 ఉపకులాలు, మాల ఉపకులాలు, మాది ఉపకులాలు ఎవరైతే ఇంకా కింది స్థాయిలో ఉన్నారో, ఇంకా వాళ్ళ క్రోవృత్తులు చేసుకుని బతుకుతున్నారో అటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహిద్దాం. వాళ్ళని కూడా మనతో మనతో స్థాయిలో తీసుకుని వద్దాం. ఇది చేస్తే ఖచ్చితంగా మనలో ఎటువంటి పొరపాట్లు ఉండవు. మనమందరం ఒకటే అనే భావన వాళ్ళను కూడా కలుగుతుంది అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.